Hello everyone, how are you all? I hope you're all doing fine. So in previous class we completed our part 1 of the selfish giant. So in today's class first we'll go through this glossary and questions and we'll continue our next part of the selfish giant. So first all of you take page number 36. Page number 36 తీసుకోండి. 36 ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకి గ్లాసరీలో ఫస్ట్ వర్డ్ పీచ్ ట్రీస్ అని ఇచ్చాడు. దీనికి మీనింగ్ ఏముందంటే ట్రీస్ బేరింగ్ రౌండ్ ఫ్రూట్ విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. పీచ్ ట్రీస్ అంటే ఇవి కొన్ని ట్రీస్ కంట, ఆ ట్రీస్ ఎట్లా ఉంటాయంటే ఒక రౌండ్ ఫ్రూట్ అంట విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. సాఫ్ట్ రెడ్ అంటే థిక్ రెడ్ కాకుండా లైట్ రెడ్ ఉంటుంది కదా, అట్లాంటి కలర్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్ అంటే స్కిన్ అనేది ఎల్లోగా ఉంటుందంట ఆ ఫ్రూట్ అవుటర్ బాడీ. నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ అంటే మీకు తెలుసు కదా, ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ వెన్ ప్లాంట్స్ బిగిన్ టు గ్రో. ఈ సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్కి మరియు వింటర్కి మధ్యలో ఉండే ఒక సీజన్ ఇది. అప్పుడు ఏమవుతాయి అంటే కొన్ని ప్లాంట్స్ అప్పుడే పెరగడం అనేది మొదలవుతుంటుంది. అది స్ప్రింగ్ సీజన్గా మనం చెప్పుకుంటాం. స్ప్రింగ్ టైం అంటే డెలికేట్ బ్లాసమ్స్ అంటే అప్పుడప్పుడే వచ్చిన పూత ఉంటుంది కదా, దాన్ని డెలికేట్ బ్లాసమ్స్. టెండర్ ఫ్లవర్స్ అంటే స్టార్టింగ్లో ఉండే ఫ్లవర్స్ని. ఇప్పుడు పూత వస్తుంది కదా మనకి, ఏదైనా ఫ్లవర్కి కానివ్వండి లేకపోతే ఒక చెట్టుకు కానివ్వండి, ఇంకా ఫ్రూట్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే మ్యాంగోకి చిన్న పూత అనేది వస్తుంది, ఇంకా చింత చెట్లకు కావచ్చు, ఇట్లా పూత వస్తుంది కదా, సో దాన్ని డెలికేట్ బ్లాసమ్స్. ఫ్లవర్స్కి వస్తే మాత్రం ఇట్లా డెలికేట్ బ్లాసమ్స్ అంటారు. నెక్స్ట్ క్యాస్టిల్, లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. క్యాస్టిల్ అంటే లార్జ్ అండ్ స్ట్రాంగ్ బిల్డింగ్. లార్జ్ అంటే ఒక పెద్ద మరియు స్ట్రాంగ్ బిల్డింగ్ అంటే చాలా గట్టైన బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. థిక్ అంటే కొంచెం చాలా దగ్గరగా ఉంటాయంట వాల్స్, థిక్గా. నెక్స్ట్ ట్రెస్పాసర్స్ అంటే మనం ఆల్రెడీ క్లాస్లో 2-3 టైమ్స్ చెప్పుకున్నాం. సార్ చూడండి, పర్సన్స్ హూ గోయింగ్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్ లేకుండా ఈ ల్యాండ్ కానివ్వండి ఏదైనా ప్లేస్లోకి కానీ వెళ్ళే వాళ్ళని ఏమంటాము? ట్రెస్పాసర్స్. వితౌట్ పర్మిషన్, పర్సన్స్ హూ గోయింగ్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్. నెక్స్ట్ విస్పరింగ్ అంటే చూడండి మీనింగ్, స్పీకింగ్ క్వైట్లీ అంటే చిన్నగా మాట్లాడుకోవడం. స్కాటర్ అంటే డిస్పర్స్, స్ప్రెడ్ ఓవర్. స్కాటర్ అంటే ఏంటి? డిస్పర్స్ అంటే విడిపోవటం, స్ప్రెడ్ ఓవర్. డిస్పర్స్ అన్న విడిపోవడమే, స్ప్రెడ్ ఓవర్ అన్న విడిపోవటమే, అంటే ఒక దానిలోంచి విడిపోవడం. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చినప్పుడు అంటే ప్రేయర్కి వచ్చినప్పుడు అందరూ క్లాస్ మొత్తం అన్ని క్లాసులన్నీ ఒక దగ్గరకు వస్తాయి. సో ఆఫ్టర్ ప్రేయర్ ఏమవుతుంది, ఎట్ సైడ్ వాళ్ళు అటు సైడ్ విడిపోతారు కదా, సో డిస్పర్స్ అంటాం కదా. నెక్స్ట్ క్లోక్, ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్ అంటే మేము చెప్పుకున్నాం. స్లీవ్స్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది కదా ఇప్పుడు మన డ్రెస్కి, దాన్ని స్లీవ్స్ అంటాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్ లేని కోట్ని క్లోక్ అంటాం. అండర్స్టూడ్? వ్రాప్డ్, కవర్డ్ ఆర్ డ్రెస్డ్. వ్రాప్డ్ అంటే కవర్ చేయడం దేన్నైనా. మీకు ఇంకా కొన్ని జనరల్ మీనింగ్ అయితే గిఫ్ట్ వ్రాప్ అంటారు, ఐడియా ఉందా? గిఫ్ట్ వ్రాప్ మనం ఇప్పుడు ఏదైనా మీరు ఎవరైనా ఫ్రెండ్ బర్త్డే కానీ లేకపోతే ఇంకెవరైనా మీరు కొంచెం పెద్ద అయినాక ఎవరికైనా మ్యారేజ్కి తీసుకెళ్ళడానికి కానీ గిఫ్ట్ మీరు ప్యాక్ చేస్తారు కదా, గిఫ్ట్ వ్రాప్ అంటాం. అంటే దాని పైన ప్యాక్ చేయడాన్ని. ఇప్పుడు మీరు కనిపించకుండా ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో వాళ్ళకి మీరు తీసుకెళ్ళేది అంటే వాళ్ళకి తెలియకూడదు, సో ఏం చేయాలి మీరు? గిఫ్ట్ వ్రాప్ అంటే దాన్ని కవర్ చేయడం. వ్రాప్ అంటే ఏంటి? కవర్డ్ ఆర్ డ్రెస్డ్, సంథింగ్ డ్రెస్డ్ అన్నట్టు. రిజాయిస్డ్ అంటే ఎక్స్ప్రెస్డ్ గ్రేట్ హ్యాపీనెస్. మనలో ఉన్న ఆనందాన్ని బయటికి బాగా ఎక్స్ప్రెస్ చేయడాన్ని రిజాయిస్డ్ అంటాం. నెక్స్ట్ చిమ్నీ పాట్, ఏ షార్ట్ వైడ్ పైప్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ చిమ్నీ. చిమ్నీ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, పొగ్గొట్టం ఉంటుంది కదా, దానిపైన యాడ్ చేసే ఒక చిన్న టాప్ పైప్ని చిమ్నీ పాట్ అని చెప్తాం. నెక్స్ట్ డిలైట్ఫుల్ అంటే ఏంటి? వెరీ ప్లెజెంట్ అండ్ చార్మింగ్. వెరీ ప్లెజెంట్ చాలా సంతోషంగా అంటే హాయిగా ఉండడం, వెరీ ప్లెజెంట్ అండ్ చార్మింగ్. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్.
వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే. ఈ మనం చెప్పుకున్న ఫస్ట్ ద సెల్ఫిష్ జయంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, మేజర్ క్యారెక్టర్స్ ఏంటి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుందో. రిపీటెడ్గా అయిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అవి మెయిన్ క్యారెక్టర్స్ కింద తీసుకోవచ్చు. రిపీటెడ్గా కానీ లేకపోతే ఆ క్యారెక్టర్సే స్టోరీలో మెయిన్ రోల్ ప్లే చేసిన క్యారెక్టర్స్ని మేజర్ క్యారెక్టర్స్గా జస్ట్ మీరు నేమ్స్ రాస్తే సరిపోతుంది. వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్, ద జియంట్, ఓల్డ్ జియంట్, అట్లా ఎన్ని ఉంటాయి అనే క్యారెక్టర్స్. వై డూ యూ థింక్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ నేమ్డ్ యాజ్ టాల్ గర్ల్, రౌండ్ బాయ్, స్క్వేర్ గర్ల్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి స్టోరీలో నేమ్డ్ యాజ్ కొంతమంది పేర్లు మనకి డైరెక్ట్ అంటే మనం ఇంతకుముందు స్టోరీ చెప్పుకున్నప్పుడు ఏదైనా లెసన్ చెప్పుకుంటే అక్కడ ఏమంటాం, కింగ్, ఎంపరర్, ఇంకా లేకపోతే సోల్జర్, అట్లా మనం మినిస్టర్, అట్లా మనం చెప్పుకుంటాం కదా, క్యారెక్టర్స్ సపరేట్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి పేర్లు లేకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ మెన్షన్ చేయకుండా టాల్ గర్ల్, రౌండ్ బాయ్, స్క్వేర్ గర్ల్ అని ఇట్లా మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ చేశాడు. ఒకవేళ మీ వ్యూలో అలా ఎందుకు అసలు మెన్షన్ చేశాడు అనేది మీ వ్యూలో మీరు రాయండి. అంటే మీకు ఎందుకు అలా రాయాల్సి వచ్చింది పోయెట్ అనేది మీరు రాయండి. హౌ కెన్ యూ సే దట్ ద జియంట్ ఈజ్ సెల్ఫిష్. అసలు ఆ జియంట్ అనే అతను, ఇక్కడ ఈ లెసన్లో ఉన్న జియంట్ సెల్ఫిష్ అయినా, ఒకవేళ సెల్ఫిష్ అయితే హౌ కెన్ యూ సే, అసలు అతను సెల్ఫిష్ అని మీరు ఎలా చెప్తారు, అంటే అతను సెల్ఫిష్ అనడానికి కారణం ఏంటి అనేది రాయాలి. హూ వేర్ విత్ ద జియంట్, వాట్ డిడ్ దేర్ నేమ్ సజెస్ట్. అసలు జియంట్తో ఉన్నది ఎవరు, అసలు అతని నేమ్ ఏంటి, ఒకవేళ మీకు అతని పేరేంటి అనేది రాయాలి. సో మనం ఈరోజుతో ద సెల్ఫిష్ జియంట్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సో ఫస్ట్ నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద పేజ్ నెంబర్ 32 పేజ్లోకి రండి. 32 పేజ్లోకి వస్తే ఇక్కడ లుక్ ఎట్ దట్ పిక్చర్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ మీకు పిక్చర్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఈ పిక్చర్ చూడమంటున్నాడు క్లియర్గా. వాట్ డూ యూ నోటీస్ ఇన్ ద పిక్చర్. మీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది, అంటే మీరు ఈ పిక్చర్లో ఏం అబ్జర్వ్ చేశారనేది మీకు ఏం కనిపిస్తుందో రాయండి. వాట్ వుడ్ బి ద ఫీలింగ్స్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఉన్న మ్యాన్ యొక్క ఫీలింగ్ ఏంటి అక్కడ జరిగే సిచ్యువేషన్ని బట్టి. సో దట్ యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ సచ్ ఇన్సిడెంట్స్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దెమ్. ఇప్పుడు మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా చూసారా, ఒకవేళ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి, అంటే మీ ఉద్దేశం ఏంటి ఆ ఇన్సిడెంట్స్ గురించి. నెక్స్ట్, ఓరల్ డిస్కోర్స్, నరేట్ అన్ ఇన్సిడెంట్స్ యూ హ్యావ్ విట్నెస్డ్ వేర్ పీపుల్ హెల్ప్డ్ అదర్స్. ఓరల్ డిస్కర్స్ అంటే మీకు ఇది ఓరల్గా చేస్తారా లేకపోతే రైట్ చేస్తారా. ఓరల్గా అంటే మనకు క్లాసెస్ లేదు కాబట్టి మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేరేట్ ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ గురించి. సో ఓకే, మనం క్లాసులు జరిగినప్పుడు ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇటువంటి ఇన్సిడెంట్ మీరు ఎక్కడైనా చూసారా, ఎట్లా అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే పూర్ పీపుల్కి కానివ్వండి హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు చూసారా. విట్నెస్ అంటే మీరు సాక్షి, అంటే మీరు అక్కడ ఉన్నారు ఆ ప్లేస్లో ఉంటే అటువంటి స్టోరీని, అసలు అతను హ్యాపీనెస్ ఏంటి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది, సినారియో ఏంటనేది మీరు రాయాలి. మనం జనరల్గా ఇక్కడ ఏమిచ్చాడంటే ఓవరాల్ డిస్కస్ అంటే మీరు లైవ్లో చెప్పడం అని ఇచ్చాడు. సో మనకి అట్లా అవైలబిలిటీ లేదు కాబట్టి మీరు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని మీ వర్డ్స్లో రాయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేశారనేది 3 క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన 3 క్వశ్చన్స్ రాయండి. అంతే, మీనింగ్స్ కూడా చదువుకోండి. ఏ రోజు ఆ రోజు మీనింగ్స్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో మనకి ఇదంతా అయిపోయింది కదా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ నెంబర్ 37 తీసుకోండి. మనకి సెల్ఫిష్ జియంట్లో మనకి పార్ట్ 2 కూడా ఉంది లెసన్. సో మనం ఇక్కడ లెసన్ చదువుకునే ముందు మీకు క్యారెక్టర్స్ వరకు గుర్తు చేసుకోండి. మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి లెసన్లో, ఓల్డ్ జియంట్, ద జియంట్. అంటే ఇద్దరు ఒకటే, కాకపోతే అవి దాన్ని 2 టైప్స్గా డిస్క్రైబ్ చేశాడు. ఓల్డ్ జియంట్ ఏమో కైండ్ క్యారెక్టర్ అని, ద జియంట్ ఏమో సెల్ఫిష్ క్యారెక్టర్ అని. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చెప్తున్నాను మళ్ళీ ఇది. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ బీ కేర్ఫుల్. Old Giant. One morning I was lying awake in bed when I heard some lovely music. ఒకరోజు మార్నింగ్ నేను బెడ్ మీద అలా ఊరికే పడుకొని ఉన్నాను.
అలా పడుకుని ఉన్నప్పుడు నాకు ఐ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్, నాకు ఒక చాలా వినసంపైన మ్యూజిక్ అనేది వినపడుతుంది. ఇట్ సౌండెడ్ సో స్వీట్ దట్ ఐ థాట్ ఇట్ మస్ట్ బి ద కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై, బట్ ఇట్ వాస్ రియల్లీ ఓన్లీ ఎ లిటిల్ లిన్నెట్ బర్డ్ సింగింగ్ అవుట్ సైడ్ మై విండో. నాకు అటువంటి మ్యూజిక్ వినిపించినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇట్ సౌండెడ్ సో స్వీట్, నాకు చాలా స్వీట్గా చాలా మధురంగా అనిపించింది. దట్ ఐ థాట్ ఇట్ మస్ట్ బి కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై. నేనేమనుకున్నానంటే ఇక్కడ రాజ్యంలో ఉండే కింగ్స్ మ్యూజిషియన్స్ అంటే రాజుగారి దగ్గర ఉండే మ్యూజిషియన్స్ ఉంటారు కదా, ఆస్థాన గాయకులు, అట్లాంటి వాళ్ళు ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నారేమో అని నేను ఫస్ట్ అనుకున్నాను. బట్ ఇట్ వాస్ రియల్లీ ఓన్లీ ఎ లిటిల్ లిన్నెట్ బర్డ్. అక్కడ ఉండే ఒక లిటిల్ లిన్నెట్ బర్డ్ అంట, అది చేసే మ్యూజిక్ సింగింగ్ అవుట్ సైడ్ మై విండో. నా విండో దగ్గర బయట కూర్చొని అది చేసే మ్యూజిక్కే నాకు అంత వినసొంపుగా అనిపించింది అని చెప్తున్నాను. ఇట్ వాస్ సో లాంగ్ సిన్స్ ఐ హ్యాడ్ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్ దట్ ఇట్ సీమ్డ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. ఇట్ వాస్ సో లాంగ్ సిన్స్ ఏమవుతుంది, ఐ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్. నా గార్డెన్లో ఒక పక్షి వచ్చి అసలు ఒక సాంగ్ అనేది పాడడమే చాలా కాలం అవుతుంది అట్లా జరిగి. దట్ ఇట్ సీమ్డ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. నాకు అసలు ఆ మ్యూజిక్ ఎలా అనిపించిందంటే ఈ ప్రపంచంలోనే అది ఒక వరల్డ్స్ బెస్ట్ మ్యూజిక్ అంట. అంటే అంత బాగా మ్యూజిక్ ఉందంట, అంత వినసొంపుగా ఉందంట మ్యూజిక్ అతను. ద జియంట్ మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నాడు, ఇతని గురించి, ఈ క్యారెక్టర్ గురించి మళ్ళీ చెప్తున్నాడు. ద హేల్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్. అంటే హేల్ అంటే మనం చెప్పుకున్నాం, గుర్తుంది కదా, హేల్ అంటే ఏంటి, వడగండ్ల మనం చెప్పుకున్నాం కదా, అట్లా ద హేల్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అంటే తన పైన తన రూఫ్ పైన అది పడుతుంటే ఎట్లా వస్తుంది, రాళ్ళు పడితే మనకి రేకుల మీద కానీ బిల్డింగ్ మీద కానీ రాళ్ళు వేస్తుంటే ఎట్లా సౌండ్ వస్తుంది, అటువంటిది ఆగిపోయింది అంటే డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అన్నట్లు డిస్క్రైబ్ చేశాడు. అండ్ నార్త్ విండ్ హ్యాస్ సీజ్డ్ హిస్ రోరింగ్. నార్త్ విండ్ అటు సైడ్ నుంచి వచ్చే విండ్, గాలులు ఉంటాయి కదా వడగళ్ళు, అటువంటి గాలులు సీజ్డ్ అంటే స్టాప్, ఆగిపోయాయి. సీజ్డ్ అంటే ఆగిపోయాయి అని. సీజ్డ్ హిస్ రోరింగ్ అంటే అవి ఆ గాలులు అట్లా సౌండ్తో రావడం అనేది ఆగిపోయాయి. ఏ డెలీషియస్ స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విండో. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్. ఒక చక్కని స్మెల్ అనేది అతని విండోలోంచి వస్తుందంట. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్. తను ఏమనుకున్నాడు, అయ్యా లాస్ట్కి ఈ స్ప్రింగ్ అనేది వచ్చేసింది మా ఇంటి దగ్గరికి. స్ప్రింగ్ సీజన్ అంతకుముందు లేదు కదా, మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నప్పుడు స్ప్రింగ్ సీజన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర లేదు, అది వచ్చింది అని అనుకుంటున్నాడు. ద జియంట్ అప్పుడు జియంట్ ఏం చేశాడంటే చూద్దాం. అంటే అతను చెప్పేది కదా, ఇక్కడ బ్రాకెట్లో ఉంది కదా, అక్కడ ఏం జరిగింది అనేది ఇచ్చాడు. ద జియంట్ జంప్స్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ లుక్స్ అవుట్. అతనికి ఆ స్మెల్ రాగానే ఏం చేశాడు, ఆ బెడ్ మీద నుంచి ఇట్లా కిందకి దూకి లుక్స్ అవుట్ బయటికి చూశాడు. త్రూ ఎ లిటిల్ హోల్ ఇన్ ద వాల్ ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్. అతను ఆ విండోలోంచి చూశాడు. త్రూ ద లిటిల్ హోల్, త్రూ అంటే ద్వారా, త్రూ త్రూ అంటే ద్వారా, త్రూ ద లిటిల్ హోల్ ఇన్ ద వాల్ ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్. వాళ్ళు అక్కడ వాళ్ళ గోడకి ఒక చిన్న హోల్ పెట్టారంట చిల్డ్రన్. సో దాని ద్వారా అతను బయటకు చూస్తున్నాడు. అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. వాళ్ళు అక్కడ చెట్ల మీద కూర్చొని ఉన్నారంట. నెక్స్ట్ ఓల్డ్ జియంట్. ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఎ లిటిల్ చైల్డ్. ఓల్డ్ జియంట్ మళ్ళీ ఇతను చెప్తున్నాడు, ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఎ లిటిల్ చైల్డ్. ద ట్రీస్ వేర్ సో గ్లాడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్ దట్ దే హ్యాడ్ కవర్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద బ్లాసమ్స్ and were waving their arms gently above the children's heads. In every tree, అక్కడ ఉన్న ప్రతి చెట్టులో మళ్ళీ అతనికి పిల్లలు కనిపిస్తున్నారంట. The trees were so glad to have the children back again. అక్కడ ట్రీస్ కూడా చాలా ఆనందిస్తున్నాయంట. ఎందుకంటే ఇన్ని రోజులు అవి ఎవరో లేకుండా మొత్తం మంచుతో కానీ ఇంకా మనం చెప్పుకున్నాం కదా మొత్తం ఐస్తో కవర్ అయిపోయిందని. Covered themselves with the blossoms and were waving their arms gently above the children's heads. The birds were flying about and twittering with delight. The birds were flying about and twittering with delight. అక్కడ మళ్ళీ ఆ గార్డెన్లోకి పక్షులు కూడా వచ్చి పైకి ఎగురుతూ ట్విట్టరింగ్ అంటే సౌండ్ చేస్తూ, మనకి మీరు మొబైల్స్లో ఒక యాప్ ఉంటుంది, ట్విట్టర్ అని ఉంటుంది, చూసారా, ఐడియా ఉందా? లేకపోతే అసలు ఈ పేరు ట్విట్టర్.
ట్విట్టర్ సైట్ అంటారు కదా, ట్విట్టర్ వెబ్సైట్ అంటారు కదా, ట్విట్టర్ లోగో చూసారా, దాంట్లో ఒక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ ఏంటంటే ఒక బర్డ్ పేరే ట్విట్టర్. ఎందుకంటే అది పెద్దగా సౌండ్ చేస్తూ ఉంటుంది, చాలా పెద్ద సౌండ్ చేస్తూ ఉంటుంది. ట్విట్టరింగ్ అంటే పెద్ద సౌండ్ చేయడం అని, పెద్ద సౌండ్లు చేసుకుంటూ విత్ డిలైట్, అది హ్యాపీనెస్తో ఆ గార్డెన్లో మళ్ళీ ఎగురుకుంటూ చాలా హ్యాపీగా వెళ్తున్నాయి. అండ్ ద ఫ్లవర్స్ వేర్ లుకింగ్ అప్ త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. అండ్ ఫ్లవర్స్, అక్కడ ఆ ట్రీకున్న ఫ్లవర్స్ లుకింగ్ అప్ త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. ఆ గ్రీన్ గ్రాస్ నుంచి ఆ ఫ్లవర్స్ కూడా పైకి చూస్తూ చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్నాయి. ఇట్ వాజ్ ఎ లవ్లీ సీన్. అది ఆ సీన్ అంతా చాలా అద్భుతంగా, చాలా భలేగా ఉంది అని అనుకుంటున్నాడు. ఓన్లీ ఇన్ వన్ కార్నర్ ఇట్ వాస్ స్టిల్ వింటర్. కానీ ఆ గార్డెన్ మొత్తం అతనికి ఆ స్ప్రింగ్ సీజన్ అనేది వచ్చేసింది. కాకపోతే ఆ గార్డెన్లో ఒక చిన్న కార్నర్ వరకు అక్కడ ఇంకా వింటర్ లాగానే ఉంది. అంటే వింటర్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే మొత్తం మంచు, ఇంకా ఐస్ క్యూబ్స్, ఐస్ లాగా అక్కడే ఉండిపోయి, ఇంకా హెయిల్ అనేది వస్తూ అట్లా ఉంది. ఇట్ వాస్ ద ఫార్తెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ అండ్ ఇట్ వాస్ స్టాండింగ్ ఎ లిటిల్ బాయ్. అది ఒక గార్డెన్లో ఒక ఫార్తెస్ట్ అంటే ఒక దూరంగా ఉన్న ఒక గార్డెన్లో ఉన్న ప్లేస్ అది. అండ్ ఇన్ ఇట్ వాస్ స్టాండింగ్ ఎ లిటిల్ బాయ్. ఆ ప్లేస్లో, ఆ కార్నర్ ప్లేస్లోనే ఒక అబ్బాయి నించొని ఉన్నాడు, ఒక చిన్న బాబు, లిటిల్ బాయ్ అంటే చిన్న బాబు నించొని ఉన్నాడు. హీ వాస్ సో స్మాల్ దట్ హీ కుడ్ నాట్ రీచ్ అప్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. హీ వాస్ సో స్మాల్, అతను చాలా చిన్నవాడంట. సో దానివల్ల దట్ హీ కుడ్ నాట్ రీచ్ అప్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. సో అతను చాలా చిన్నవాడు కదా, అందుకే అతను చెట్టు కూడా ఎక్కలేడు, ఒక చెట్టు ఎక్కి అక్కడ కూర్చోలేడు. అండ్ హీ వాస్ వ్యాండరింగ్ ఆల్ రౌండ్ ఇట్ క్రయింగ్ బిట్టర్లీ. అతను అక్కడక్కడే తిరుగుతూ క్రయింగ్ బిట్టర్లీ, ఏడుస్తూ ఉన్నాడంట. అంటే అసలు ఏం చేయలేకంటే అతను చెట్లు ఎక్కలేడు, వాళ్ళతో ఆడుకోలేడు. సో ఆ కార్నర్లోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట, అటు ఇటు తిరుగుతూ. ద పూర్ ట్రీ వాస్ స్టిల్ క్వైట్ కవర్డ్ with frost and snow and the north wind was blowing and roaring above it. The poor tree was still quite covered with frost and snow. ఆ ట్రీ అనేది ఇంకా ఆ స్నో తోటి, ఆ ఫ్రాస్ట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఐస్తో, ఆ మంచు. మీరు సిమ్లా ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే మనకి చెట్లు ఇట్లా మనకి గ్రీన్ లాగా కనిపించవు ఎప్పుడు, అవన్నీ మంచుతోని అంటే ఐస్తోని కప్పబడి ఉంటాయి. మంచు అనేది పడుతూనే ఉంటుంది, ఐస్ అనేది కప్పబడి ఉంటుంది దాని మీద. అట్లానే ఉందంటే ఇంకొక ట్రీ మాత్రం. అండ్ ద నార్త్ విండ్ హ్యాస్ బ్లోయింగ్ అండ్ రోరింగ్ అబౌట్. ఆ ట్రీ మీద మాత్రం ఆ ఈదరగాళ్ళు అనేవి వస్తూనే ఉన్నాయి అని చెప్పాడు. క్లైంబ్ అప్ లిటిల్ బాయ్ సెడ్ ద ట్రీ. నువ్వు క్లైంబ్ అప్ అంటే నువ్వు చెట్టు ఎక్కు, పైకి ఎక్కు అని ఆ ట్రీ అనేది చెప్తుంది. నువ్వు చెట్టు ఎక్కు అని చెప్తుంది. అండ్ ఇట్ బెంట్ ఇట్ బ్రాంచెస్ డౌన్ యాజ్ లో యాజ్ ఇట్ కుడ్. అదేం చేసింది, బెంట్ అంటే వంపడం, కింద కొంచడం. బెంట్ అంటే వంచడం. మనం బెండ్ అనుకుంటాం కదా, బెండ్ అంటే వంగడం, బెంట్ అంటే వంచడం. దానికి అదే ట్రీ యొక్క బ్రాంచ్ ని కిందకి. ఇట్ బెంట్ ఇట్స్ బ్రాంచెస్ డౌన్ యాజ్ లో యాజ్ ఇట్ కుడ్. ఆ ట్రీ బ్రాంచ్ ని ఎంతవరకు అయితే కిందకు వంచగలుగుతుందో అంతవరకు కిందకు వంచింది. బట్ ద లిటిల్ బాయ్ వాస్ టూ టినీ. అతను అక్కడ ఉన్న చిన్న పిల్లోడు మాత్రం చాలా చిన్నోడంట. ఇట్ వాస్ దెన్ దట్ మై హార్ట్ మెల్టెడ్. అప్పుడు నా గుండె అనేది, అంటే హార్ట్ మెల్టెడ్ అంటే నా గుండె కరిగిపోయినట్టు, గుండెల్లో తరుక్కుపోతుంది అంటారు కదా, అట్లా. సో అట్లా అయింది అని చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ వరకు లెసన్ అర్థమైంది కదా. ఈరోజు పార్ట్ 2 కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా మనం ఈ గ్రామర్ మీనింగ్స్, ఇంకా ఈ క్వశ్చన్స్, మీకు ఇక్కడ ఒక వర్క్ ఇచ్చాను నేను. సో మీరు ఈ వర్క్ కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే చేస్తేనే మీ ఓన్గా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో రిమైనింగ్ లెసన్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ జియన్ part 2 will be continued in the next class. So we will discuss the later class in the remaining class. Okay.